మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆరవైస హాస్టల్లో పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన షాజహాన్ బాషా గారు, అదేవిధంగా అన్ని పార్టీలకు అభ్యర్థులతో కలిసి నాయకులతో మీటింగ్ జరగడం జరిగింది. అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా తెలియజేశారు, మైనారిటీలకు బీజేపీ ఎటువంటి హాని కలగనివ్వదు. ఎన్డీఏ కూటమి యొక్క రాక్షస పాలన తగ్గించడానికే, రాష్ట్రంలో లేకుండా చేయడానికే కలిసి ఉన్నాము అని చెప్పి అంత చెప్పినా కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండే రాష్ట్రంలో కులాల కుంపటి పెట్టేసి దాంతో వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. కులాల కుంపటి, కులం పిచ్చి ఉంది కాబట్టే ఎక్కువ శాతం రెడ్డి కులం వారికే అన్నిట్లో అవకాశాలు ఇచ్చారు. అది స్పష్టంగా తెలుస్తుంది. అది చాలదన్నట్లు మదనపల్లిలో ఏ రోజు కూడా ముస్లిం వేరే, హిందూస్ వేరే అనే భేదం మాకు లేనే లేదు. ఈ యొక్క వైసీపీ పాలన వచ్చినాకనే ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు క్రియేట్ చేసి చెప్తున్నారు. ముఖ్యంగా రాజంపేట పార్లమెంటు మీద వీళ్ళ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఎప్పుడైతే షాజహాన్ బాషా గారిని మదనపల్లిలో అనౌన్స్ చేశారో వెంటనే మిథున్ రెడ్డి గారు 2-3 రోజులు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు. అది దాంట్లో ఏదో మార్పు వచ్చేస్తున్నది, అది ఫెయిల్యూర్ అయిపోయింది. సో ఇది కాదనేసి ఏకంగా ముఖ్యమంత్రి గారే వచ్చి ఇక్కడ లోకల్ ప్రజలు ఒక 1000 మంది 2,000 మంది కూడా అటెండ్ అవ్వలేదు. ఎక్కడో కాకినాడ కానీ, కర్నూలు కానీ, కడప కానీ వేరే జిల్లాల నుండి వెహికల్స్లో తోలుకొని వచ్చి మా గొర్రెల మంది పెట్టినా కూడా ముఖ్యమంత్రి గారు 6:30 సమయం వచ్చేటప్పటికి అప్పటికే వచ్చిన వాళ్ళు కూడా ప్రైవేట్ బస్సులు వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. సో ఇవన్నీ ఏమేం చేయాలో ప్రజలకి, అందరికీ, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి నష్టం కలిగించారు. కాబట్టే ఈరోజు ఎవ్వరూ నమ్మటం లేదు. ముఖ్యమంత్రినే ఒక చీపురు పుల్లలాగా పక్కన పడేసిన పరిస్థితి ఈ యొక్క వైసీపీలో ఉంది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఏ అభ్యర్థులు నిలబడినారో వాళ్ళే గెలవడం ఖాయం. వాళ్ళతోనే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏర్పడిన ప్రభుత్వంలోనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. ఏదైతే మైనారిటీస్కి 4% రిజర్వేషన్ లేదు, రాదు అని చెప్పారో అదంతా అబద్ధపు మాటలు. ఈ వైసీపీ చెప్పే ప్రతి ఒక్క మాట ఈ రోజు నుండి గుర్తుపెట్టుకోండి. అన్ని అబద్ధపు మాటలే, ఏది నమ్మద్దు. కేవలం మళ్ళీ గెలిచి మనల్ని గొర్రెలు చేయడానికి. కాబట్టి మనం ఈసారి ఆయన 135, 136 బటన్లు నొక్కితే కేవలం రాజంపేట పార్లమెంట్ అభ్యర్థులకు 2 బటన్లు నొక్కండి. ఒకటి సైకిల్ గుర్తు, ఇంకోటి బీజేపీ గుర్తు. సో ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలంటే మీరు ఖచ్చితంగా ఈ 2 బటన్లు నొక్కి ప్రతి ఒక్క అభ్యర్థిని, ముఖ్యంగా మదనపల్లి ముస్లింలు కానీ, అదేవిధంగా ఎక్కువ శాతం ఉన్న బలిజలు కూడా నేను చెప్తున్నాను. రాజంపేట పార్లమెంట్లో 3.5 లక్షల మంది బలిజలు ఉన్నారు. అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇక్కడ నుండి మిథున్ రెడ్డి పోయారు ఇన్ఛార్జ్గా. సో మీకు ఇక్కడ పార్లమెంటులో మైనార్టీస్ కానీ, బలిజలు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఎవ్వరు కూడా ఓటు వేసే పరిస్థితి లేదని గుర్తుపెట్టుకొని ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేయకుండా మీరు కనీసం ఇప్పటికైనా, మీరు మంచి ఎట్లా చేయలేదు ప్రజలకి, ఇప్పటికైనా ఎలక్షన్ ఇంకా దగ్గర వచ్చేసే 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికైనా మీరు ఇంటికి పోతారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఇటువంటి దుశ్చర్యలు పాల్పడకుండా ఉంటే మంచిదని తనకు తెలియజేసుకుంటున్నాను. సభ్యులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొత్త నాటకం ప్రారంభించినారు. మనలో మనకే లేనిపోని అపోహలు కల్పిస్తూ మనకుండే 4% రిజర్వేషన్ తీసేస్తాము అని చెప్పేసి చెప్పడము, వాళ్ళు బీజేపీలో ఎన్డీఏలో సభ్యత్వం తీసుకున్నారు అనేటువంటి సబ్జెక్ట్ కూడా వాళ్ళు చెప్పడము జరిగింది. కానీ ఇంత మునిపే ఎన్డీఏలో మనం చాలా 2 పర్యాయాలు కలిసి ఉన్నాం తెలుగుదేశం పీరియడ్లోనే. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు, మతపరమైనటువంటి కలహాలు కూడా జరగలేదు. మరియు తర్వాత కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా ఎన్డీఏతో కలిసే ఉండారు వైసీపీ ప్రభుత్వం. వారు స్వతంత్రంగా ప్రవర్తించే ఆస్కారము లేదు. వారు పార్లమెంటు సభ్యులు కానీ వాళ్ళు కానీ ఎక్కడా అభివృద్ధి కుంటుపడింది లేదు. మదనపల్లిలో మనం ఎత్తుకుంటే వైఎస్ఆర్ కాలనీ అని ఒక కాలనీ ఉంది. పేరైతే వైఎస్ఆర్ కాలనీ. అది ఎంత బాగుంటుందో అనుకునే మేము ఊరేగింపులు చేసినప్పుడు. కానీ అక్కడంతా మురికి నీరు, గుట్ట ప్రదేశము, పైనుంచి వాటర్ మురికి నీరు రావడమే, సైడ్ కాలువలు లేవు. అంత అద్భుతంగా ఉంది వైఎస్ఆర్ కాలనీ. పేరుకేనా ఇది కాలనీ అనుకున్నాం. దాని తర్వాత జహా కాలనీకి పోయినాం. ఆయన పర్యాయంలో జహా కాలనీ అంటే ఏంటంటే చూసుకుంటే పేరు ఎంత బాగుందంటే అంత సిమెంట్ రోడ్లు, మంచి ఇండ్లు, ఆ విధంగా అభివృద్ధి చేసినాడు ఆయన పరిపాలనలో, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. మనకు వీరు చేసేటివన్నీ తప్పుడు ప్రచారాలే, అబద్ధాలే మొత్తం చెప్తా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం. వాళ్ళ మేనిఫెస్టో అంతా మొత్తం తప్పే.
మా మేనిఫెస్టోలో 99% మేము రిజర్వ్ కల్పించినాము. 99% శాతం అన్ని పనులు సక్రమంగా చేసినాం. ఇంక ఉండేది 1% అంటున్నారు. వాళ్ళు చేసినది 1%. మిగతా 99% కూడా ఏమి చేసింది లేదు. అపోహలు కలిగిస్తున్నారు. మనము ఎన్డీఏలో కలిసి ఉండేదానివల్ల మన రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది. వీళ్ళు చేసిండే అప్పుల నుంచి మనం బయటపడేదానికి ఆస్కారం ఉంటుంది. అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. ప్రాజెక్టులు కట్టుకుండే ఆస్కారం ఉంటుంది. ఇన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది మన ఉమ్మడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కాబట్టి ప్రజలారా, మదనపల్లిలో సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి జహాగాన్ని ఎమ్మెల్యేగా చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఇంకా మీకు ఒక నెల రోజులే ఎలక్షన్లు ఉన్నాయి. ఈ నెల రోజుల లోపలే డ్రామాలు మొదలవుతాయి. మీ ఇళ్ళ కాడికి జనాలు వస్తారు. రాత్రిపూట వచ్చేసి మీ చేతుల్లో డబ్బులు పెట్టడమో, ఫోన్పేలు చేయడమో జరుగుతుంది. పటాలపైన ప్రమాణకాలు లేదా మీ పిల్లలపైన ప్రమాణకాలు చేపించుకుంటారు తప్పకుండా. అలాంటి దానికి మీరు లొంగద్దండి. ఎన్ని ప్రమాణకాలు చేసినా మనకు జరిగేది ఒక్కసారి ఎలక్షన్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ రాదు. ఈ ఓటు హక్కు అనేది నిజాయితీగా ఉపయోగించుకోండి. సోషల్ మీడియా, పూర్తిగా సోషల్ మీడియా మీద ఆధారపడి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ప్రజలందరూ చూసి ప్రజలు మాకు మద్దతు తెలుపుతారని ఒక ఉద్దేశంతో ఎవరూ చెప్పినటువంటి విషయాలను సోషల్ మీడియాలో పెట్టేస్తే ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి అందరూ చూసి నిజం అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇట్లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవరెడ్డి ఉండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగాధంలో పడిపోయింది. అటువంటి పార్టీని పైకి లేపడానికి ఎన్నో కుయుక్తులు చేసి సోషల్ మీడియా వేదికగా ప్రజలను మభ్యపెట్టడానికి ఈరోజు అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన ప్రియతమ నేత గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పబ్లిక్ మీటింగుల్లో ముస్లిమ్స్ గురించి చాలా గొప్పగా, ముస్లింకు నిలిపేసినటువంటి రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో ఉంటే వాటిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొనసాగించడానికి మా ప్రయత్నం ఉంటుంది. ముస్లిమ్స్ను నా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను. ఈ రాష్ట్రంలో ముస్లిమ్స్కు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అని చెప్పినటువంటి మొనగాడు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అటువంటి నాయకుడిని వదిలి గత 5 సంవత్సరాలుగా ముస్లిం మైనార్టీలను పట్టించుకోకుండా ముస్లిం మైనార్టీ ఓట్లతో గద్దెనెక్కినటువంటి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొత్తగా ముస్లిం మైనార్టీల యొక్క పల్లవెత్తుకొని ముస్లిం మైనార్టీలు వాళ్ళ ఓట్ల కోసం అనేకమైనటువంటి అడ్డంగా గడ్డి తినేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడుతున్నాయి. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ప్రధాన కారణం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, రాష్ట్ర రాజధాని అమరావతి కానీ, నిలిపివేయబడినటువంటి సంక్షేమ పథకాలు కానీ మనం కొనసాగించాలంటే బీజేపీతో కంపల్సరిగా కేంద్రంలో అధికారం బీజేపీ వస్తుంది. మనం బీజేపీతో అధికారం లేకుంటే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ పొత్తు వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలను ఎంతో గొప్పగా కాపాడుకునేటువంటి నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడిని నమ్మి ముస్లిం మైనార్టీ వర్గాలందరూ కూడా ఓట్లు వేయాల్సిందిగా కోరుచున్నాను.